కానీ భూలోకంలోనే ఉన్నాడు. అది తన ఆత్మ. అసలు ఎందుకున్నాడో ఏంటో తర్వాత భాగంలో చూద్దాం. ఈ అబ్బాయి చనిపోయి చాలా రోజులయ్యింది, 1 సంవత్సరం అయింది. ఇంతకు ముందు కనిపించిన అతను ఈ అబ్బాయి ఇద్దరు చనిపోయి ఒకేసారి చనిపోయారు. వీళ్ళిద్దరు ప్రాబ్లం ఏందో ఈ కథ సారాంశం చూద్దాం రండి. ఎలాగైనా మనం ఈ భూమి మీద ఉండే మూర్ఖులకు దేవుడు ఉన్నాడని నిరూపిద్దామా? అప్పుడు దాకా మన ప్రాణం యమలోకానే పోయేదనే లేదు. ఈ భూలోకంలో అక్కడ దేవుడు. తమ్ముడు రా దేవుడి కాడ పోదాం రా. తమ్ముడు చేతి అన్నయ్య, ఎన్ని రోజులు ఆ దేవుడు పిలిచినా రాడు, అసలు లేడు ఆ దేవుడు. ఉన్నాడు తమ్ముడు, నీకు దేవుడే ఉంటే మనం బతుకుండే వాళ్ళం, ఇలా చనిపోయే వాళ్ళం కాదు. దేవుడు లేడన్నయ్య. తప్పు తమ్ముడు, దేవుడు ఉన్నాడు. ఎలాగైనా దేవుడు నేను నిరూపిస్తాను. 41 రోజు నువ్వు తపస్సు చెయ్యి. వెంకటేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. సంతోష్ ఎక్కడ నాయనా? ఎక్కడ? నేను వచ్చాను నాయనా, నీ దేవుణ్ణి. ఓం నమ శివాయ. నా భక్తుల్ని, నా దగ్గరకు వచ్చిన బాలల్ని ఎలాగైనా నేను రక్షిస్తాను. ఈ ప్రాణాన్ని యమధర్మరాజా, ఈ ప్రాణాన్ని తిరిగి వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను మహాశివునిగా చెప్తున్నాను. ఈ శివ భక్తులకి మళ్ళీ తిరిగి ప్రాణాన్ని ఇవ్వాల్సిందిగా యమధర్మరాజుకు తెలియజేస్తున్నాను. ఓం